In the heart of Anantapuramu's drylands, a new chapter in sustainable farming began. On the 11th of June 2025, over 40 farmers from Salikam Cheruvu and nearby villages gathered with hope and purpose to learn, to adapt, and to grow. The Agroforestry Carbon Orientation Program, supported by Setrees Environmental Trust and INOFSYS, ఈడెందుకు కూర్చున్నాము? నీడ ఉంది, అంతా ఉంది, మనకు చల్లగా ఉంది, నీడ ఉంది. చెట్టుకు కూడా పొందికి కావాలి. పొందికంటే ఏంటి? పాదు. పాదు ప్రధానమైన విషయం. రైతులు పాదుని బాగా మెయింటైన్ చేయాలి. And facilitated by Hans Guti, introduced a future-ready farming approach that blends trees with tradition. What is agroforestry? It's a smart land use model that improves soil health, boosts water retention, and brings long-term income, not just from crops, but from carbon credits that reward farmers for growing trees that heal the earth. Guided by experienced facilitators, the session explained how red sandalwood, teak, mango, and other resilient species can thrive even in semi-arid conditions. అడవి వాతావరణాన్ని వ్యవసాయ భూమిలోకి తీసుకురావడం. అడవి వాతావరణాన్ని, అడవి మొక్కలు ఇక్కడ నాటి అడవి వాతావరణాన్ని వ్యవసాయ భూమిలోకి తీసుకురావడమే ఆగ్రోఫారెస్ట్రీ. Bringing shade, shelter, and steady returns. Farmers raised practical questions, from tool support to market access, and received assurance of continuous field support, training, and timely sapling supply. With enthusiasm and trust, farmers committed to a greener path. Together, they are shaping climate-resilient farms, farms that restore land, earn carbon income, and secure the future. This is not just a program, it's a movement. From Salikam Cheruvu to the world, let the trees grow, let the future thrive. అందరికీ నమస్కారము. సల్కం చెరువు చుట్టుపక్కల గ్రామాలు చీలేపల్లి, మట్లగుంది, బందార్లపల్లి, నాయనవారిపల్లి అండ్ సల్కం చెరువు అందరి రైతులు సోదరులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ అగ్రి ఫారెస్ట్ ఈ సంస్థ చేసే పని చాలా ఉన్నతంగా ఉంది. కానీ అగ్రో ఫారెస్ట్ అనే కంపెనీ వాళ్ళు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు రైతులకి అన్ని ఉచిత సలహాలు ఇచ్చుకుంటూ వాళ్ళు మొక్కలు నర్సరీ ద్వారా, మంచి నర్సరీ ద్వారా ఇచ్చి మన తోటలో ఏవే మొక్కలు పెట్టుకున్నా మన ఇష్టం వచ్చిన మొక్కలు పెట్టుకోవచ్చు. కానీ ఫారెస్ట్ ల్యాండ్లో పెరిగే మొక్కలు కాస్ట్లీ మొక్కలు అవి ఫ్యూచర్లో ఆ మొక్కలు పెట్టుకోమని వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. ఎకరాకి 50 నుంచి 60. కదా దాదాపు 10-15 సంవత్సరాలకి ఆ మొక్కలు ఒక మొక్కకు వచ్చి 2 లక్షలు 3 లక్షల రూపాయలు రావచ్చు. మన ఆర్థిక పరిస్థితులు ఆ రోజు బాగాలేనప్పుడు కూడా ఆ మొక్కలు అమ్ముకుంటే మనం తిరిగి తొక్కుబడుతుంది. ఆగ్రో ఫారెస్ట్ వాళ్ళు అంటే ఇంతవరకు మా గ్రామాలకు సందర్శించేది లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినారు. అందరికీ మొక్కలు ఇవ్వడం, దాని గురించి సలహాలు, సైంటిస్ట్ మౌనికా మేడం గారు ఇన్ని మందులు మంచి చెడ్డ చెప్పడము, ఈ మొక్కల గురించి, ఈ పంటలు పండించుకోవడం గురించి, కలప గురించి ఇవన్నీ బాగా మంచిగా చెప్పినారు. దానికి మాకు మంచిగా జరుగుతుందని భావిస్తున్నాం. అగ్రికల్చర్లో మీటింగ్ పెట్టినాము రైతులందరికీ. అగ్రోపాస్ బాగుంది. మొక్కలు నాటుకుంటే మేలు అందరికీ, రైతులందరికీ. నమస్కారం. ఈ సంస్థ అనేది బాగా తెలియజేయడం అనేది రైతుకు అనేది బాగా అవగాహన కల్పిస్తుంది అన్నమాట. ఇంతకుముందు తెలియని విషయాలు కూడా తెలియజేస్తుంది అన్నమాట. రైతుకు ఆదాయం వచ్చే సూచనలు, సలహాలు తెలియజేయడం జరిగింది.